యుద్ధం వస్తుంది అనేది మనం పూర్తిగా చెప్పొచ్చు. ఎంజీ రావు గారు, మీ విశ్లేషణ ప్రకారం మూడో ప్రపంచ యుద్ధం టెక్నికల్గా స్టార్ట్ కాకపోయినా ఆల్రెడీ స్టార్ట్ అయింది, యుద్ధం నడుస్తోంది. ఒకవేళ నిజంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తే భారతదేశం సేఫేనా? భారత యుద్ధ వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇటు ఇంటర్నేషనల్ వార్ అండ్ టెర్రరిజం అనేది ఒకటి, అమెరికా ప్రజాస్వామ్యానికి, ఇటు చైనా కమ్యూనిస్టు అనే ఒక సైద్ధాంతిక పోరాటం, పశ్చిమాసియాలో కానీ లేకపోతే యూరోప్ ఖండం కానీ ఏదైనా మూడో ప్రపంచ యుద్ధానికి ఈ కారణాలన్నీ కలిపితే మూడో ప్రపంచ యుద్ధం 2001లోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ యుద్ధం నాన్ స్టేట్ యాక్టర్ల మధ్య కొనసాగుతుంది. ఈ పూర్తి స్థాయి ప్రకటన అనేది ఏ క్షణమైనా జరగవచ్చు, ఈ రాత్రికే జరగవచ్చు యూరోప్లో అయితే. అలాంటి పరిస్థితి ఇక్కడ నాటో రష్యాల మధ్య మనకు ఉంది. ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధం అనేది అనివార్యం. ఇట్ ఈజ్ ఇన్అవైటబుల్, అన్అవాయిడబుల్. నో వన్ కెన్ డీవియేట్ ఫ్రమ్ దిస్ వన్, నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ థర్డ్ వరల్డ్ వార్ అండి. ఈవెన్ స్విట్జర్లాండు, నార్వే, స్వీడన్ లాంటి దేశాలు కూడా ఏదో కూటమిలో వెళ్ళవలసిన పరిస్థితి ఈరోజు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి. మన స్కూల్లో చదువుతాం, తటస్థ దేశం అనగానే స్విట్జర్లాండ్ గుర్తొస్తుంది. ఈరోజు స్విట్జర్లాండ్ కూడా ఆయుధాలు సంపాదించుకుని నాటో రక్షణ కోసం వీళ్ళు ఊతుందంటే ప్రపంచం పరిస్థితి ఎలా ఉందో చూడండి. అంటే నో కంట్రీ ఈజ్ సేఫ్ ఇఫ్ వన్స్ థర్డ్ వరల్డ్ వార్ బ్రోకెన్ అవుట్. వన్స్ థర్డ్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్, నో వన్ విల్ బీ సేఫ్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. మరి ఇండియా ప్రపంచంలో ఒక సూపర్ పవర్గా ఎదిగింది. ప్రపంచంలో ఒక కీలకమైన జియో పొలిటికల్ ఒక ఎరీనాలో ఉంది. నార్థన్ ఇండియన్ ఓషన్కి హెడ్గా పైన కింద ఇది ఉంది. ఇటు చైనా అసూయతోటి ఉంది, పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం రెడీగా ఉంది. టెర్రరిజం మన హిందూ కంట్రీ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు, హిందుస్థాన్ అంటూ. సో ఇలాంటి పరిస్థితిలో ఇండియా అనేది థర్డ్ వరల్డ్ వార్ వస్తే పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఒక పెద్ద విషయం ఉందండి. ఇండియా మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలా ఉండాలనేది ఒక వ్యూహంతోనే వెళుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది మొన్న విక్టరీ డే పెరేడ్ జరిగితే చైనాలో, దానికి ముందు 3 రోజుల ముందే షాంఘై కోఆపరేషన్, ఏషియన్ నాటో అనే షాంఘై కోఆపరేషన్లో ఇక్కడ పుతిన్, జీ జిన్పింగ్తో కలిసి ఇండియా చాలా మిత్ర దేశంగా ఉంది. షాంఘై కోఆపరేషన్ ఒక సభ్య దేశంగా ఉంది. అదే సమయంలో ఇటు అమెరికా, నాటో దేశాలు ఎక్కువగా ఉండే G7లో పార్టిసిపేట్ చేశాడు ప్రైమ్ మినిస్టర్ కెనడాలో, గుర్తుపెట్టుకోవాలి. ఇటు వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్తో, ఇటు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం, బ్రిటన్ లాంటి దేశాలతో. ఇటువైపు చైనా, రష్యాలతో, ఇటు ఈ కంట్రీలతో కూడా పూర్తి స్థాయి ఆర్థిక, రాజకీయ, మిలిటరీ సంబంధాలు కలిగి ఉన్నాం. అంటే ప్రపంచంలో అన్ని దేశాలతో కూడా మిత్రత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఇండియా మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇండియా తటస్థంగా ఉండాలనుకుంటుంది. అంటే మనం ఒకటి అడుగుతారు, మూడో ప్రపంచ యుద్ధం వస్తే మరి పాకిస్తాన్ మన మీద అటాక్ చేద్ద కదా చైనా ద్వారా అంటారు. మరి ఇక్కడ ఇండియా వ్యూహం ఏంటో తెలుసా? మూడో ప్రపంచ యుద్ధం వస్తే పాకిస్తాన్ మన మీద అటాక్ చేయలేదండి, ఎందుకంటే చైనా ఒప్పుకోదు. చైనా తరపున పాకిస్తాన్ ఉంటుంది, కానీ చైనా మన మీద అటాక్ చేయదు. చైనా ద్వారా పాకిస్తాన్ అటాక్ చేయదు, ఎందుకంటే చైనా వెనకాల రష్యా ఉంది. రష్యా మన ఇండియాకి మిత్రదేశం. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వస్తే మనం పాకిస్తాన్ మన మీద అటాక్ చేయకుండా ఆపే దేశం చైనాయే, ఎందుకంటే చైనానే రష్యా ఆపుద్ది. రష్యా ప్రోద్బలం దానికి కావాలి కాబట్టి ఆ విధంగా పాకిస్తాన్ ద్వారా మనం ఆపుతాం. కాబట్టి ఇటు చైనా కూడా మన మీద అటాక్ చేయదు, ఎందుకంటే దాని వెనకాల రష్యా అవసరం. రష్యా చైనా కల్పన, చైనా రష్యా లేకపోయినా ఇండియా అక్కడ అమెరికాని, నాటో కూటమిని ఓడించలేరు. కాబట్టి రష్యా కావాలంటే రష్యా మిత్రదేశమైన ఇండియా అవసరం. మరి రష్యాకి ఇండియా ఎందుకు అవసరం అంటే ఒకవేళ ఫ్యూచర్లో వారు వస్తే చైనా దాన్ని అధిగమించవచ్చు సైబీరియాలో. కాబట్టి రష్యా ఇండియా మిత్రత్వాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఇండియా తటస్థంగా ఇక్కడ ఉండగలిగింది. తర్వాత అమెరికా, నాటో కూడా మన మీద అటాక్ చేద్దంటే వాళ్ళు చేయరు, ఎందుకంటే ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇది అనవసరంగా దీన్ని ఎక్కువగా చేశారనుకోండి, రష్యా చైనా సపోర్ట్ చేద్దని ఒక భయం రీసెంట్గా మనకు అది కనపడుతుంది. కాబట్టి ఇటు వెస్టర్న్ గ్రూప్తో, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ కాంటినెంట్తో, G7 కంట్రీస్తో సత్సంబంధాలు ఉంటూ, ఇండియా డెమోక్రసీ ద్వారా సిమిలర్ కంట్రీ ఉంటూ అక్కడ లాబింగ్ చేస్తూ చక్కగా వాళ్ళతో సంబంధాలు ఉంటాయి. ఇటు పక్కన షాంఘై కోఆపరేషన్లో ఉంటూ ఇటు రష్యా ద్వారా వీళ్ళని కంట్రోల్ చేస్తూ చైనాకు కూడా సత్సంబంధాలు ఉంటాయి. వీళ్ళతో ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి, ఏషియన్ నైబర్హుడ్ అంటూ. సో ప్రపంచంలో ఈ గ్రూపు కొట్టుకున్నా మనం మాత్రం తటస్థంగా ఉండే విధంగా మనం రాజకీయ, ఆర్థిక వ్యూహాలున్న మిలిటరీ వ్యూహం కూడా అలాగే ఉంది. సో మనల్ని మనం డిఫెండ్ చేసుకోగలం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండియా చాలా పవర్ఫుల్ కంట్రీ, గుర్తుపెట్టుకోవాలి. ఇంత పవర్ఫుల్ మిలిటరీ, న్యూక్లియర్ పవర్ని
తర్వాత థర్డ్ లార్జెస్ట్ మిలిటరీ బడ్జెట్ ఉండి ప్రపంచంలో సూపర్ పవర్గా ఆర్థికంగా ఎదుగుతున్న ఇంత పెద్ద దేశం, సైనిక పరంగా ప్రపంచ జనాభాలో 18% ఉండి ప్రపంచంలో అతిపెద్ద సైన్యాన్ని ఉన్న దేశాన్ని ఎవరు కావాలని కెలకరు. కాబట్టి మనం కూడా వాళ్ళని కెలకపోతే మన జోలికి రారు, ఎందుకంటే అనవసరంకి వెళ్తే ప్రమాదం. కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా ఫాలో అయిన వ్యూహాన్ని ఇండియా అమలు జరుపుతుంది అనేది ఇక్కడ చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రెండవ ప్రపంచ యుద్ధంలో 2 గ్రూపులు విడిపోయి ఇటు బ్రిటన్, ఫ్రాన్స్ ఒక పక్క నుండి ఇటలీ, జపాన్, జర్మనీ ఒక పక్క నుండి పోట్లాడుకుంటుంటే అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం లాస్ట్ 2 సంవత్సరాల్లోనే వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ కొట్టుకుని ఒకరికొకరు బక్క చిక్కిపోయారు. అప్పుడు అది వచ్చి వీళ్ళు కొట్టుకుంటే ఎవరి పక్షాన ఉంటే వాళ్ళ పక్షాన ఉండి చక్కగా ప్రపంచాధిపత్యం దాని చేతిలో తీసుకుని ఒక సెంచరీ నుంచి అదే వెళ్తుంది. ఇది ఇండియా వ్యూహం. ఎందుకంటే న్యూక్లియర్ వార్ జరిగింది మూడో ప్రపంచ యుద్ధంలో. అనవసరంగా యుద్ధంలోకి వెళ్ళకూడదు, ఓన్లీ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కేంద్రీకరించుకోవాలి, ప్రజల్ని రక్షించుకోవాలి, డిఫెండ్ చేసుకోవాలి. యుద్ధం అంటేనే డిఫెండ్ చేసుకోవడం. కాబట్టి జాగ్రత్తగా డిఫెండ్ చేసుకుంటూ తన దగ్గరికి ఎవడొచ్చినా సర్వనాశనం చేస్తామనే ఒక మిలిటరీ పవర్ సంపాదించుకోవడం ఒక యుద్ధ వ్యూహం. సో ప్రపంచంలో అప్డేటెడ్ వెపన్, అప్డేటెడ్ వార్ఫేర్ సంపాదించుకుని శాటిలైట్ పవర్ అన్నిటిలో కూడా దిగ్విజయంగా ఉంది. ప్రపంచంలో ఏ దేశం మీదైనా ప్రయోగించే అగ్ని 5, అగ్ని 6, సూర్య మిసైల్, మిరుగు టెక్నాలజీ సంపాదించుకుంది అసాట్ మిసైల్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, బ్లూ వాటర్ నేవీ ఇదంతా సంపాదించుకుని 2 మిలియన్ వరకే ఆర్మీ, రిజర్వ్ ఫోర్స్తో కలిపితే 5 మిలియన్ వరకే ఆర్మీ ఉంటుందండి మనకి, సిఆర్పిఎఫ్ ఇలాంటి పారామిలిటరీ ఫోర్స్. సో ఇంతటి దిగ్విజయం, ఆర్థిక సంపద ఇదంతా ఉంది. సో న్యూట్రల్ రోల్ అనేది ప్లే చేస్తుంది, వీళ్ళ మధ్య ఉంటుంది. దీనికి ఇంకొక పునాది అలీన విధానం, మనకు వారసత్వం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం ఇటు కోల్డ్ వార్లో ఇటు రష్యా, యుఎస్ఎస్ఆర్ కూటమి, ఇటు అమెరికా కూటమి విడిపోతే నాటో కూటమి, ఇండియా అనేది 100 దేశాలను తన వెనకేసుకుని అలీన విధానం అని చక్కగా న్యూట్రల్గా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. యుద్ధం కోల్డ్ వార్లో ఎంటర్ అవ్వలే, ఇండియాకు ఒక వారసత్వం ఉంది. సో ఇప్పుడు ఇండియా న్యూట్రల్గా ఉంటే ఇండియా వెనకాల ఒక 100 దేశాలు మూడో ప్రపంచ యుద్ధానికి వెళ్ళడం అనేది ఇంట్రెస్ట్ ఉండవు, వాటికి అవి కేవలం ఇన్వాల్వ్ అయిన న్యూట్రల్గా ప్రవర్తిస్తూ ఉంటాయి. సో ఇండియా అనేది మూడో ప్రపంచ యుద్ధం వస్తే దాన్ని పరిష్కరించడానికి ఒక మార్గంగా ఉండబోతుంది, తనకు తాను రక్షించుకుంటుంది, న్యూక్లియర్ వార్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇటు రష్యా, ఇటు చైనా గ్రూప్తో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇటు అమెరికా, నాటో దేశాలతో కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళు మన మీదకి రారు, వీళ్ళు మన మీదకి రారు. ఎవరు వచ్చినా మనం డిఫెండ్ చేసుకోగలం, ఎవరు వచ్చినా ఎందుకు కెలకరు. ఎందుకంటే చైనా, ఇటు రష్యా కూడా మన మీద అటాక్ చేయదు, ఎందుకంటే ఇంత పవర్ఫుల్. మళ్ళీ అమెరికాకి వెళ్ళిందంటే వాళ్ళకి ప్రమాదం. అమెరికా, నాటోలు మన మీద అటాక్ చేయు, ఎందుకంటే వాళ్ళకు అనుమానం రాదు, చైనా పక్కన ఎప్పుడు వెళ్ళాం కాబట్టి. వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే ఇటు చైనాకి ప్రమాదం వీళ్ళతో కలిస్తే. కాబట్టి న్యూట్రల్గా ఉండే వ్యూహమే ఇండియా. కానీ న్యూట్రల్గా ఉన్న మూడో ప్రపంచ యుద్ధం అనేది చాలా ప్రమాదం, అందరూ కెలుగుతారు, పాకిస్తాన్ ఎలాంటి. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యూహం రచిస్తూనే ఒక శక్తివంతమైన దేశంగా ఉంటూనే న్యూట్రల్గా తటస్థంగా ఉంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని చల్లార్చడానికి ఒక వేదికగా అటు అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వ్యూహం, తర్వాత కోల్డ్ వార్ టైంలో అలీన వ్యూహం, ఆ వ్యూహాన్ని అలీన విధానం వ్యూహం తీసుకుని మల్టీ అలైన్మెంటు అనేది ప్రపంచంలో సూపర్ పవర్గా ఆర్థికంగా మిలిటరీగా పవర్ఫుల్గా ఉంటూనే న్యూట్రల్ రోల్ ప్లే చేస్తూ ఒక అద్భుతమైన యుద్ధ వ్యూహంతో ఇక్కడ ఇండియా వెళుతుంది. చాలా చాలా జాగ్రత్తగా లోతుగా గమనిస్తే ఇది మనం చూసుకోవచ్చు. అందుకనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చైనా వెళ్ళి జీ జిన్పింగ్ని ఇటు పుతిన్ని కలిపితే అది ఏదో అనుకుంటారు, కానీ ఆ సంబంధాలు మనకు అవసరం. మళ్ళీ ఇలా వెళ్ళి అమెరికా అధ్యక్షుడు నాటో దేశాలతో యూతో ట్రేడ్ డీల్ వాడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యుద్ధ వ్యూహం మూడో ప్రపంచ యుద్ధం అనేది అనివార్యమని భారత వ్యూహకర్తలు ఆల్రెడీ పెట్టుకున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకి చక్కగా తెలుసు. ఇండియాలో కూడా థింక్ ట్యాంక్స్ ఉంటారు వార్ఫేర్లో, అది చాలా ఆరితేరు ఉంటారు. చూడండి, పాకిస్తాన్ అణ్వస్త్ర దేశాన్ని కేవలం 4 రోజుల్లో ఒక ఓడించిన ఒక పెద్ద వార్ఫేర్ స్ట్రాటజీ ఇండియా దగ్గర ఉంది. అదే సామాన్యం కాదు. ప్రపంచంలో సూపర్ పవర్స్ ఆశ్చర్యపోయారు. అణ్వస్త్ర దేశాన్ని ఏ సూపర్ పవర్ కూడా ఇంతవరకు ఓడించలే. చైనా వెనకాల ఉన్నా మనం ఓడించాం. అంటే ఎంతటి వ్యూహంతో ఇండియా ఉందో చూడండి, ఎన్ని రకాల ఆయుధాలు సంపాదించుకుంటుంది. అంటే శక్తివంతంగా ఉంటుంది, ఆర్థికంగా ఉంటుంది, అన్ని దేశాలు మల్టీ అలైన్డ్ అనే ఒక కూటమితో ఉండి ఒక అద్భుతమైన యుద్ధ వ్యూహంతో వెళ్తుంది. అందుకనే ప్రపంచ పవర్లు కూడా ఇండియా వైపు ఒక శత్రుదేశంగా దీన్ని ఒక పరిష్కారంగా చూస్తూ ఉంటారు. చూడండి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, ఇట్స్ నాట్ ఏ వార్ ఎరా, మానవాళి ఎదురు చూస్తుంది, యుద్ధం కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శ్రీకృష్ణుడు చెప్తారు చాలా మనకి యుద్ధ వ్యూహాలు చెప్తే, నువ్వు శక్తివంతుడిగా ఉన్నప్పుడే నువ్వు శాంతికి పాటుపడాలి. శ్రీకృష్ణుడు చెప్తే ఎందుకు వింటారండి? ఎందుకంటే శక్తివంతుడు కాబట్టి. రాముడు శాంతి వల్లిస్తే ఎవడైనా వింటాడు. నువ్వు శక్తివంతంగా ఉంటేనే నువ్వు చెప్పే శాంతి వచనాలు ఎవడైనా వింటాడు.
ఒక ఓడిపోయేవాడు, ఒక బలహీనుడు శాంతి వచనాలు చెప్తే అది బలహీనత అవుతుంది. కాబట్టి ఇండియా శక్తివంతంగా ఉంటూ శాంతి వచనాలు చెప్తుంది, శాంతి శాంతి అంటూ. గుర్తుపెట్టుకోవాలి, ఒక అద్భుతమైన మూడవ ప్రపంచ యుద్ధం అనివార్యమని ఇండియాకి తెలుసు. మూడవ ప్రపంచ యుద్ధం తప్పదు, ఆల్రెడీ జరుగుతుందనేది కూడా ఇండియాకి తెలుసు. ఇందులో పావు అవ్వకుండా చాలా జాగ్రత్తగా తన యొక్క యుద్ధ వ్యూహాన్ని అమలు జరుగుతుంది. శక్తివంతంగా మిలిటరీ పవరు, ఆర్థిక పవరు, డెమోక్రటిక్ పవర్గా ఉంటూ, వనరులు సమపార్జుకుంటూ, అణ్వస్త్రాలు దగ్గర పెట్టుకుంటూ, ఏ పవరు కూడా తన వైపు కన్నెత్తి చూడకుండా న్యూక్లియర్ ట్రేడ్తో ఒక అద్భుతమైన వ్యూహంతో వీళ్ళతో సత్సంబంధాలు చేసుకుంటూ, అంతర్జాతీయ శక్తిని కేంద్రీకరించుకుంటూ, యుద్ధంలో ఎంటర్ అవ్వకుండానే చాలా న్యూట్రల్గా ఒక పరిష్కారంగా ఉంది. కానీ మూడో ప్రపంచ యుద్ధానికి ఒక కారణభూతంగా ఇండియా లేదు. ఒక అద్భుతమైన వార్ఫేర్, ఒక అద్భుతమైన యుద్ధ వ్యూహంతో వెళుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా లోతైన విశ్లేషణ చేస్తే కానీ ఇది అర్థం కాదు మనకి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న పరిస్థితి